వీడియోలో ముందే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కానీ అంతర్గతంగా మీరు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని అడుగుతున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోతే నాకు ఎంత ఇచ్చారు అంటారు జనరల్ గా అయితే చెప్పు సంఖ్య అంటారు కదా, అది కూడా మాట్లాడతారు. అలానే ఉందంట. కోట్లలో ఇచ్చారు నాకు అనుకుందాం. కోట్లలో ఇచ్చినోడు ఇష్టం వచ్చినట్టు తిట్టిపించుకుంటాడు, ఎవడన్నా డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటాడు. నువ్వే ఇప్పుడు నేను తెలంగాణ పులి బిడ్డ మరవబోదు ఈ గడ్డ అన్నావు, నిన్ను నిరుద్యోగులు మర్చిపోతున్నారు, నువ్వు అయిపోయింది నీ పని అంటున్నా. కోట్ల రూపాయలు ఇచ్చినోడిని ఆ పని ఈ స్టేట్మెంట్ ఎవడన్నా ఇస్తాడా? పోయి తగ్గితే ఇప్పుడు ఇంకోటి అంటాం, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని అంటున్నాం. ఇది అన్ని ఎవడన్నా అంటాడా? డబ్బులు తీసుకొని అంటే ఊరుకుంటారా? ఇప్పుడు మీరు ఒక ఛానల్లో పని చేస్తారు అన్న, మీ ఛానల్కు వ్యతిరేకంగా పని చేయడానికి నీకు డబ్బులు ఇస్తాడా? నేను అడుగుతాను. ఇప్పుడు మీది జీటీవీ, మీకు ఎంతో కొంత శాలరీ ఉంటుంది అనుకో, 20,000, 30,000, 40,000. మన జీటీవీ గురించి వ్యతిరేకంగా మాట్లాడు, 40,000 తీసుకో లేదంటే ₹1,00,00,000 తీసుకో అంటారా? మీరు చెప్పండి, అంటారా? అన్నారు కదా. అది నేను క్లారిటీకి ఇస్తున్నా కదా. ఇంతకంటే నేను ఏమంటున్నా ఓపెన్ గా చెప్తున్నా కదా. ఇంత ఇప్పుడు మీరు అన్న తీన్మార్ మళ్ళీ ఇట్లా మాట్లాడగలుగుతాడా? మీరు చెప్పండి, మాట్లాడతాడా? అంటే ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఆయన మాట్లాడకపోవచ్చు. కోదండరామ్ సార్ మాట్లాడతాడు, ఇట్లా రియాజ్ సార్ మాట్లాడతాడా, బల్మూర్ వెంకట్ మాట్లాడతాడా? మాట్లాడారు అట్లా ఎవరన్నా? ఇంకా చాలా మంది తీసుకున్న వాళ్ళు మాట్లాడుతుర్రా. నేను ఇంకా ఓపెన్ గానే చెప్తున్నా కదా. నేను ఆల్రెడీ చిక్కడపల్లి లైబ్రరీ కూడా తొడగొట్టినా కదా. నేను నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే వీళ్ళు పాపం అన్నారు నిరుద్యోగులు తెలుసో తెలంగాణ స్థానిక ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఉప సర్పంచ్ ఇవన్నీ చెప్పారు. నేనన్నా కౌన్సిలర్, కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీలు అన్నా అవన్నీ ఓడిపోయినా నాకు నొప్పి ఉండదయా. ఎందుకంటే ఆయనకు కావాల్సింది సీఎం పదవి వచ్చేసింది. మరి ఎట్లా అన్నాడు? నిరుద్యోగులతో చర్చలు జరపకపోతే రానున్న కాలంలో భారతదేశంలో ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతాయో అక్కడక్కడ తెలంగాణ నిరుద్యోగులందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయబోతున్నాం అంటే ప్లకార్డులు పట్టుకొని మాకు ఇట్లా మోసం చేసిండు. రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి రైతులకు వచ్చి కూర్చుండి మాకు ఇది చేస్తాం, అది చేస్తాం, మెగా డిఎస్ చేస్తాం, 25,000 పోస్టులు వేస్తాం, Group 2, Group 3లో మీరు కోరుకున్న వేస్తా అని చెప్పి మాకు మోసం చేసిండని చెప్తాం. అప్పుడు తిడతారు. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఏమయ్యా నిన్ను సీఎం చేస్తే మధ్యప్రదేశ్కి వస్తున్నారు, ఉత్తరప్రదేశ్కి వస్తున్నారు, రాజస్థాన్కి వస్తున్నారు, ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ పోయి ఆ రకంగా తెచ్చుకుంటాం. కానీ రేవంత్ రెడ్డిని అంత దాకా తెచ్చుకోవద్దని చెప్పేసి ఇంత గట్టిగా అడుగుతున్నా కదా. ఇంకేమో కొరకాలనా, తినాలనా? ప్రజాస్వామ్యంలో ఏం చేస్తారు? ఒకవైపు మీరే ప్రశ్నిస్తలేరు అంటే అమ్ముడు వేరని మీరే అంటారు, ఇంకొక రకంగా ఇంకో రకంగా అంటారు. నేను ఏం చెప్పాలి మరి? అలా కాదన్నా, ఇప్పుడు గతంలో మనం చూసాము, గత 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి మనం బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మరి ఎప్పుడు ప్రశ్నించింది? ఈ రోజు యువతులకు, నిరుద్యోగులకు మద్దతుగా హరీష్ రావు కూడా వచ్చారు. మరి మీరెందుకు వాళ్ళకు యువత కోసం బయటికి రావట్లేదు? బయట నేను వెళ్తున్నా బయట. ఇప్పుడు నేను ఎన్నడూ వెళ్ళలేదు. ఎన్నడన్నా ఖాళీగా ఉన్నానా? నేను ఎన్నడన్నా ఖాళీగా ఉంటే ప్రాబ్లం. నేను ఎన్నడూ ఖాళీగా ఉన్నా? నేను ఏది నిరుద్యోగులకి సమస్య మీద మాట్లాడలేవని చెప్పండి. అప్పటంతా రెచ్చిపోకపోవడానికి, అప్పటంతా తిరగకపోవడానికి అయితే రీజన్ చెప్పినా. హరీష్ రావు గారు వస్తున్నారు కదా హరీష్ రావు ఒకటేసారి పోయిండబ్బా. నేను గాంధీ హాస్పిటల్కి 2 సార్లు పోయినా, చిక్కడపల్లి లైబ్రరీకి నేను 2 సార్లు పోయినా. హరీష్ రావు ఒకసారి కూడా పోలే. ఓయికి 2-3 సార్లు నేనే పోయినా. హరీష్ రావు కూడా ఒకసారి రాలే. హరీష్ రావుతో నన్ను కంపేర్ చేస్తావా? 1200 మందిని చంపినోడు, పాపిష్టోడు, స్లిప్పర్లు లేనోడు, రెచ్చగొట్టి నిరుద్యోగులను చంపినోడు మళ్ళీ వస్తున్నాడు. ఆ దుర్మార్గుడితో నన్ను పోల్చడం లక్ష్మణ్ నీ కరెక్టేనా? ఆడ కోకాపేటలో కోట్లు సంపాదించుకున్నాడు. కట్టప్ప కేసీఆర్ కూర్చో అంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. అంత దుర్మార్గుడితో నన్ను పోల్చడం అసలు హరీష్ రావును నిరుద్యోగులు తరిమి తరిమి కొట్టాలి. ఎంత పాపిష్టోడన్నా. అదే నిరుద్యోగులు హరీష్ రావు మద్దతు కూడా కోరుకుంటామని చెప్పి నేను అదే చెప్తున్నా. నిరుద్యోగులైనా సరే దయచేసి హరీష్ రావు సపోర్టర్స్ కు తీసుకోవాలనుకునేటోళ్ళు, బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోవాలనుకుంటే నేను విజ్ఞప్తి చెప్తున్నా, మీరు నయీం సపోర్ట్ ఇస్తే నయీంది కూడా తీసుకుంటారా? అసలు 10 ఏళ్లలో వాడు ఉద్యోగాలు వేస్తే వీళ్ళు అసలు చిక్కడపల్లి లైబ్రరీలో ₹5 భోజనం చేసుకుంటా 25 ఏళ్ళ యువకుడు 35 ఏళ్ళు అయితే ఎందుకు అవుతుండే? 22 ఏళ్ళ అమ్మాయి 32 ఏళ్ళకి ఎందుకు పోతుండే? పెళ్లిళ్ళు కాకుండా ఎందుకు ఉంటుండే? ఇవే పోస్టులు ఎవ్రీ ఇయర్ వేసి ఉంటే ఇవాళ ఒక్క పోస్ట్ కూడా మిగులుతుండేనా? అంటే సంపినోడే సంతాపం ప్రకటించినట్టు మళ్ళా నంగనాచి లెక్క వస్తున్నారు. నంగనాచి పెండ్లం ఎంత డేంజరో, మొగుణ్ణి కొట్టి మొగసాలకు వచ్చిందట. మొగుణ్ణి ఇంట్లో ఇరగమరు కదా అన్ని, మళ్ళీ నన్ను కొడుతుండని బట్టలను చింపుకొని రోడ్డు మీద వాడి ఆడితే ఎంత డేంజరో,
ఈ హరీష్ రావు అంతే డేంజర్ అని చెప్తున్నాము. దయచేసి నిరుద్యోగులరా వాని ట్రాప్ లో పడకండి. అవసరం అనుకుంటే బాల్కా సుమన్ హరీష్ రావు కుట్రలు చేస్తున్నారు. వాళ్ళే పెట్రోల్ నిరుద్యోగులు ఎవరన్నా అమాయకుడి మీద సంపి అయ్యో సచ్చిర్రని కూడా చేస్తారు. మనకు అన్యాయం జరుగుతుంది, మనం కొట్లాడాల్సిందే. కానీ ఆ హరీష్ రావు మద్దతు, బాల్కా సుమన్ మద్దతు మనకు వద్దు. దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళ ట్రాప్ లో పడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, ఇలా మల్లన్న ఏదైతే లెటర్ పంపించిండో ఆ లెటర్ కు రెస్పాన్స్ కాకపోతే మల్లన్న ఏ చర్య తీసుకుంటే బాగుంటుంది? ఆయన డైరెక్ట్ ఇంటికి పోయి అడగాలి. వినకపోతే కూడా నిరుద్యోగులతో కలిసి ధర్నాలో పాల్గొనాలి. ఇంకా నేను నిజంగానే ఈ సాయంత్రం వరకు రాకపోతే రేపు వాళ్ళు టీజీపీఎస్సీ ముట్టడి ఉంది. ఆ ముట్టడిలో కూడా తీన్మార్ మల్లన్న రావాలి. క్యూ న్యూస్ లో కూడా ఈ నిరుద్యోగులకు సంబంధించిన న్యూస్ కవర్ చేయాలి. ఇక్కడ ఒకే టీవీ కవర్ చేసినంత కూడా క్యూ న్యూస్ కవర్ చేయట్లేదు నిరుద్యోగుల గురించి. కాలోజీ టీవీ, లెజెండ్ టీవీ, జెడ్ టీవీ, తెలంగాణ T6 PMR 56 PMR కవర్ చేసినంత కూడా క్యూ న్యూస్ కవర్ చేయట్లేదు. నిజానికి క్యూ న్యూస్ అనేది తెలంగాణలో ఒకప్పుడు నెంబర్ 1 ఛానల్ అని అంటుండే. మరి ఇప్పుడు ఈ ఛానల్ అన్నిటికంటే కూడా కవర్ చేయకపోతే ఆయననే చూసుకోవాలి, ఆయననే ఆత్మ పరిశీలన చేసుకోవాలా. అరే వీళ్ళు అంత కవర్ చేస్తున్నారు, వాళ్ళ మంది అన్నిగానం చూస్తున్నారు, మరి నేను ఎందుకు కవర్ చేసుకుంటున్నానని ఆయన నిస్వార్థంగా మరొకసారి ముట్టడిలో కూడా రిప్లై రాకపోతే అయితే ఒప్పియాలి, లేకపోతే నాకు వద్దు చీపో అని చెప్పేసి అంటే బాగుంటుందని నా కోరిక. ఓకేనా, చివరిగా రేపు జరగబోయే ఏదైతే ముట్టడి అని చెప్పేసి అంటారో మిలియన్ మార్చ్ అని చెప్పేసి కూడా అంటుందా, దానికి నీ మద్దతు ఉంటుందా? రేపటి ప్రోగ్రామ్ మీద మిలియన్ మార్చ్ అనేం కాదు కానీ కొన్ని వేలాది మంది నిరుద్యోగులు ముట్టడిస్తా అంటున్నారు. వాళ్ళ నిరుద్యోగులు తీసుకున్న నిర్ణయం. నేను PMR టీవీ ఛానల్ నుంచి అయితే కవరేజ్ చేయడానికి పోతాము. తర్వాత శాంతియుతంగా చేస్తేనే దానికి మనం మద్దతు ఇస్తాము. అశాంతి, అలజడి, పగలగొడతాం, కాలబెడతాం అంటే వాటికి మనం పూర్తి వ్యతిరేకం. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా చెయ్యాలి అనేది నా కోరిక. మనందరం కూడా రేపు అక్కడ కలుసుకుందాం. కోదండ రామ్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ, అకునూరు మురళి సార్ కానీ ఆ ముట్టడికి సంబంధించి మేము అక్కడికి వస్తాం సార్, మా ఛానళ్ళన్నీ వస్తాయి. వాళ్ళు వచ్చి వాయిస్ నిరుద్యోగుల తరపున ఉండాలి. మరి పదవులు రాగానే పెదాలు మూసుకొని ఉండొద్దని చాలా మంది అంటున్నారు. దయచేసి నిరుద్యోగుల పక్షాన ఉండండి. వాళ్ళకి ఎవ్వరు లేరు, నాయకత్వం వహించేటోళ్ళు కూడా లేరు. వాళ్ళు చాలా మంది, నాకు అమ్మాయిలు ఎస్పెషల్ గా చాలా సెన్సిటివ్ ఉంటారు, ఎమోషనల్ గా ఫోన్లు చేస్తారు, అన్న టెన్షన్ అవుతుంది, ప్రెషర్ అవుతుంది అంటారు. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళతో చర్చలు జరపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.